హలో ఆ, అన్న, మొన్న బండి అమ్మాం కదా యూనికాన్. బండి గాడి అమ్మినాం చూడు యూనికాన్. మాకమ్మారా? అక్కడ షోరూమ్కి వచ్చినావు కదా. షోరూమ్కి వచ్చాను. యూనికాన్ బండి మాకే అమ్మారా? షోరూమ్ లో తీసుకున్నారు కదా. షోరూమ్ లో మేము తీసుకున్నామా? ఆ, ఎక్కడన్నా? ఏ ఏ షోరూమ్ అది? నల్గండ్ల నల్లగండ్ల షోరూమ్. మన హీరోయిన్ కంపెనీ లేదు. హీరో హోండా కంపెనీలో బండి తీసుకున్నారా? అమ్మినాం అక్కడ. వాళ్ళ నంబర్కి ఇదే ఇచ్చిండు మాకి. దేని అది గురించి? ఇంకా వాళ్ళ పేరు మీద చేసుకోలే బండి, ఆ, అందువల్లనే ఫోన్ చేస్తున్నా. నేనేమంటున్నా, బండి నా నా నెంబర్ ఇచ్చి అమ్మారా? ఏదో ఈ నంబర్ ఒకటి ఆధార్ కార్డు మీద పెట్టిరమ్మట నంబరు. ఆధార్ కార్డు మీద పెట్టారు. పేరు పేరు పర్సన్ పేరు? పర్సనల్ పేరు ఆయన అల్లి అల్లింబాయి ఏమో ఉంటది. అలింబాయ్ అనేట ఆయన మాకు అమ్మినట్టు పెట్టిండా అంటే నెంబరు? మీ కమ్యూనిటీ పెట్టలే, ఆ, ఆయన దాన్ని చేసిన, నేను అయ్యమ్మని పేరుంటే చేసిన. అది మీదేనా కాదు అంటున్నా. మాది ఎస్వి సెంటరింగ్ అన్న. ఏదైనా ఓకే ప్రాబ్లం ఓకే. ఉంటే మా నెంబర్ ఖచ్చితంగా పెట్టారు అని అంటే మేము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. అట్లనే ఏమంటే లే ఇవాళ రేపు లేదు, అన్ని మీకు ఎక్కువ వచ్చిందా? కరెక్ట్ కరెక్ట్లే. నా నక్కులు ఎక్కువ అవుతున్నాయి. అందుకని క్లియారిటీగా ఓకే కనుక్కుంటున్నా. ఓకే ఓకే మా ఓకే నెంబర్ ఓకే. ఏమైనా రాసిందా క్లియర్ గా? అది లేదు చెప్పండి. లేదు లేదు, ఇది ఆయన పేరు అలీం అని ఉంటది. ఆహా, అట్లా చేసిన. ఓకే. మంచిదన్న. ఏమైనా క్లారిటీ ఆ? అలీం అలీం మాట్లాడుతున్నా. చెప్పనా? అదన్నా అదే మా బండి అంతా అన్నకు ఫోన్ మీ పేరు మీద చేసినావంట. చేసుకోండి అన్న. బండి మీ పేరు మీద చేసుకున్నాను. అది ఏ బండి అన్న? అది యూనికాన్ అమ్మినాం చోటి. అదే నంబర్ చెప్పన్నా, బండి నంబర్. బండి నంబరు నాతో ఆర్చి లేదన్నా. మొన్న 15 తారీఖు అమ్మలే ముట్టాలి. 10వ తారీఖు నేను 3-4 బండ్లు కొన్నా అన్న. నాకు నంబర్లు గుర్తులేదు. అదే అన్న, రెడ్ కలరు. రెడ్ కలర్ నాకు 2 బండ్లు ఉన్నాయి నా ఇది యూనికాన్. మన నంబర్ చెప్పు, బండి నంబరు. బండి నంబరు లాస్ట్ కి ఏమో ఉంటుందన్న, దాని ఆర్చి లేదు నాతో. నీ బండి నువ్వు నీ బండి నాకు అమ్మినావు. నీ బండి నంబర్ తెలియదు అన్న నీకు? ఇప్పుడు ఆయన పేరు అలీం అని మనకి దీంట్లో నేను ఉంది. నేను అలీమే మాట్లాడుతున్నానా? అది నంబరు దాని ఆధార్ కార్డు చెప్తాను ఒకటి. వెంకటేష్ రమణ్ ఉంది ఆధార్ కార్డు. వెంకటేష్ వెంకటేష్ రమణ్. వెంకటేష్ రమణ్ ఆ, ఆధార్ కార్డు. ఆధార్ కార్డు పాన్ కార్డు మీద గాలిలింగ్ నంబర్ కూడా ఇచ్చారు. గాలిలింగ్ అని డార్లింగ్ అని నంబర్ ఉంది చూడు. డార్లింగ్ అని ఉందా పాన్ కార్డు మీద? బాగా మనం దింపుకున్న ఫోటో నంబర్ ఇస్తే అయింది. ఆ. అది ఒకసారి చూసి నాకు సోమవారం పక్కా చేయాలి. అది ఏం చేయాలి? పని మీ పేమెంట్ చేయించుకోవాలా? అదే రిజిస్ట్రేషన్ బండి చేయించుకోలే కదా. నంబర్ నా దగ్గర బోల్డ్ అంటే బండ్లు ఉన్నాయి. 10-12 బండ్లు ఉన్నాయి నా అక్కడ. నా సెకండ్ హ్యాండ్ బండ్లు తీసుకుంటానా అమ్ముతాను నేను. నా ఛాయలు మనకు కదనా. అవునా? నేను ఏం చెప్తున్నా నేను వింటున్నారా మీరు? పట్టణ షోరూమ్ దగ్గరకు వస్తాను. ఆ? నేను ఒక అర్ధగంట తర్వాత నీకు ఫోన్ చేస్తా. ఇంట్లో నంబర్ ఎందుకు? ఇప్పుడు మాట్లాడండి, ఏమైంది? ఆ నంబర్ చెప్తానా బండిది. బండి నంబర్ చెప్తా, చెప్పండి మరి. లైన్ ఉంటా. నాన్న ఇప్పుడు బయట ఉన్నా ట్రాఫిక్ లో. ఎక్కడ ఉన్నారు మీరు? ఒక్కొక్క 2 నిమిషాలు సైడ్ కాపుకోండి. నేను ఫిలిం నగర్లో ఉన్నా ఇప్పుడు. ఏడున్నారు? నేను నీకు ఒక అరగంట తర్వాత నీకు చెప్పేస్తాను నంబర్. కాదు మీరు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్ ఫిలిం నగర్లో ఉన్నా. ఫిలిం నగర్ లో ఉన్నారా? ఒక 2 నిమిషాలు బండి పక్కన ఆపుకొని ఒక నంబర్ ఆర్చి లేదన్నా. ఆర్చి లేదన్నా. మీ దగ్గర బండి ఫోటోలు ఏమైనా ఉంటాయి కదా? మీరు అమ్మినట్టు బండి ఉంది కదా మీ కాడ? మీకు ఫోటోలు ఉంటాయి కదా? ప్రూఫ్ ఏమీ మనకి గీలేడు. మామూలుగా 2000 రూపాయలు ఆపండి బ్యాలెన్స్. ప్రూఫ్ ఇవ్వకుండానే బండి అమ్మిరా అన్నీ మీరు? మేము ఇచ్చినాం ఆధార్ కార్డు ఇచ్చినాం తున్నిది. మా ఆధార్ కార్డు నీకు ఇచ్చినాం కదా. అవునండి, ఆధార్ కార్డు. మరి బండి ఇచ్చినప్పుడు మీ దగ్గర జిరాక్స్ కాపీ కానీ బండి నంబర్ గుర్తుండండి అన్ని మీకు. బండి నంబర్ అయితే గ్యాప్ లేదు. నేను మా బామర్ది బండి కదా అది. అవునండి, మీ బామర్ది బండి అంటే ఇప్పుడు నీకు ఆధార్ కార్డు పంపించినాం కదా మేము. ఆధార్ కార్డులో వెంకటేష్ రమణ ఆధార్ కార్డు ఉంటుంది నీతో ఫోన్లో. అవునన్నా, నా దగ్గర నేను ఏం చెప్తున్నా, నేను బండ్లు తీసుకొని అమ్ముతాను అట్లా. అంటే దాంట్లో పేపర్లు ఉంటాయి మీతో, మీకు ఇచ్చిన పేపర్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఫైల్ ఇప్పుడు చూడలేను నేను. గోల్డ్ అంటే ఫైల్స్ ఉంటాయి నాకు అక్కడ 100 ఫైల్స్ ఉన్నాయి. అట్లా నేను చూడలేను కదా. ఆధార్ కార్డు మీద కూడా ఉండవా? నేను ఏం చెప్తున్నారు వింటున్నారా మీరు? నా దగ్గర గోల్డ్ అంటే ఫైల్స్ ఉంటాయి, ఆధార్ కార్డ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. నేను వెతకలేను కదా. ఉన్నావు కరెక్టే, నువ్వే చెప్తువే. నేను కూడా నేను ఏంటంటే నువ్వు బండి నెంబర్ చెప్పినా షోరూమ్ కోసం